సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బొక్కబొర్ల పడ్డారు. అదానిపై అమెరికాలో కేసు నమోదవడంతో రేవంత్ ఫ్యూజులు ఎగిరి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అదాని నుంచి 100 కోట్లు తీసుకున్న రేవంత్ ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందనే భయం లోలోన ఉంది. అదాని అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి గట్టిగానే అక్షింతలు వేసింది. దీంతో సీఎం పోస్టుపై ఎక్కడ ఎఫెక్ట్ పడుతోందనని భయం మరోవైపు ఉంది. దాంతో రేవంత్ హడావిడిగా మీడియా ముందుకు వచ్చి కవరింగ్ చేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అదానీ అందజేసిన 100 కోట్ల చెక్కు అంశం కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసింది. అదానీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గొంతు చించుకున్నారు. ఆ పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్లు తీసుకుని అడ్డంగా బుక్ అయ్యారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో రాహుల్ గాంధీ నీళ్లు నమిలారు. రేవంత్ రెడ్డి తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ సూచనలతో వెంటనే ఢిల్లీ రావాలని రేవంత్ ను పార్టీ ఆదేశించింది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. మీడియా ముందుకు వచ్చి మాట మార్చేశారు. అదానీ ఇచ్చిన విరాళానికి ప్రభుత్వానికి సంబంధం లేదని కొత్త నాటకం ఆడుతున్నారు. అదానీ ఇచ్చిన విరాళం రిజెక్ట్ చేస్తున్నానని ఆగమేఘాల మీద ప్రకటన చేశారు. 100 కోట్లు బదిలీ చేయొద్దని లేఖ రాశానని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారు. అదానీయే కాదు, ఇతర పారిశ్రామికవేత్తలు వ్యాపారం చేసుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించిందని కొత్త భాషను చెప్తున్నారు. వంద కోట్లు తీసుకున్న నెల రోజుల తర్వాత వాపస్ ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అదాని నుంచి 100 కోట్లను రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకున్నారు? అదానిపై అమెరికాలో కేసు నమోదైన తర్వాత ఎందుకు తిరిగి ఇచ్చేశారు? అదాని నుంచి డబ్బులు తీసుకున్న రేవంత్ దొరికిన దొంగే కదా. అలా ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు? మళ్ళీ ఎందుకు ఇచ్చేశారు? అక్టోబర్ 18వ తేదీన రేవంత్ రెడ్డికి 100 కోట్ల చెక్ ను అదాని ఇచ్చారు. 38 రోజులు దాటినా ఆ డబ్బు బదిలీ చేయలేదా? ఎందుకు అబద్ధాలు? ఆన్లైన్లో క్షణాల్లో నగదు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. నెల రోజులు గడిచినప్పటికీ నగదు బదిలీ కాలేదని రేవంత్ రెడ్డి కబుర్లు చెప్తున్నారు. 100 కోట్ల నగదుకు సంబంధించి రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారు. ఈ విషయం కాస్త పక్కన పెడితే దావోస్ పెట్టుబడుల సంగతేంటి? దావోస్ వెళ్లి టైంపాస్ చేశారే తప్ప ఒక్క పెట్టుబడైనా తీసుకొచ్చారా? సీఎం రేవంత్ దావోస్ వెళ్తే మంత్రులు విదేశీ బాట పట్టారు. రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చిందేం లేదు. అదానిపై అమెరికాలో కేసు నమోదవడంతో రేవంత్ రెడ్డిలో భయం మొదలైంది. ఆ కేసులో ఎక్కడ తన పేరు వస్తుందనే భయం నీడలా వెంటాడుతోంది. అందుకోసమే చెక్ వాపస్ అని కొత్త డ్రామాకు తెరతీశారు.